యేసుక్రీస్తునికే చెల్లును గాక. హల్లెలూయా. समस्त गौरव महिमा प्रभु यीशु ख्रीष्टंकर हेउ। నిన్నటి దినమున మనము కొన్ని విషయాలు మరి సత్క్రియలు అనే విషయమే మనము నేర్చుకొని ఉన్నాము. అమ్మని గతకాలి సత్కర్మ విషయరే సిఖియొచ్చు. మరి ఈ యొక్క దినమున మనకి ఇవ్వబడిన అంశముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాము. আজি అమ్మనకర ధ్యాన నిమంతే దియా ଯାଇଥିବା వాక్య ద్వితీయ కొరింథీయ తర 1 అధ్యాయର 22 పద అమ్మని పढିबा। ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. పఢంతు కే జనే చిన్న ప్రార్థన చేసుకుందామండి. అసంత ప్రార్థన కరిబా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. గడిచిన రాత్రంతా మీరు మాకు క్షేమమును అనుగ్రహించి ఉదయకాల సమయంలో తండ్రి మరలా నీ పాద సన్నిధి చేరి నిన్ను ప్రార్థించుకోవడానికి, నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇక మంచి సమయం నిమిత్తమే మీకు అనేక వేల స్తోత్రములు చెల్లించుకొంచున్నాం దేవా. నాయన పనికి నారి వారము తండ్రి అయినప్పటికీ నీకు ఉచితమైన కృప చొప్పున మీరు మమ్మల్ని కరుణించిన విధానానికే నీకు అనేక వేల స్తోత్రములు చెల్లించుకొంచున్నాం దేవా. నీ పరిశుద్ధాత్మను మా అందరిపై కృమరించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్పుచున్నావు తండ్రి. అటువంటి విధంగా తండ్రి నీ యొక్క ఆత్మను విషయమై తండ్రి మేము ఈ దినము ధ్యానించబోచుండగా నీ ఆత్మను కలిగిన వారంగా మేమందరము తండ్రి ఈ యొక్క ప్రాంతంలో తండ్రి మమ్మలను మేము పరిశుద్ధపరచుకొంచు తండ్రి, మమ్మలను మేము తండ్రి ఉత్తేజపరచుకొంచు దేవా. నీ యొక్క మార్గంలో నడవడానికి మాకు కావాల్సిన నీ కృపను అనుగ్రహించమని దేవా, నా యొక్క నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండగలటకు సహాయం దయచేయమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున పట్ల బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ఉదయకాలంనే మనం అందరము కూడా ఇక్కడ చేరిన విధానానికి దేవునికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. এই প্রভাত সময়ে আমনে এঠারে একত্রিত হইতিবা তুমু ప్రభుଙ୍କୁ ধন্যবাদ দিয়ে మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పాస్టర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచున్నాను. మంచాసిన ప్రభుଙ୍କ దాస మనకు పాలక మనకు మరో అభినందన జ్ఞాపన కరే. అదే విధంగా యూబీసీఐ పెద్దలందరికీ, విమెన్ సమాజ్ కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచున్నాను. ସେହି ପ୍ରକାର మనకర యూబీసీఐ ର ସମସ୍ତ କର୍ମକର୍ତ୍ତା ଗଣକୁ, ମହିଳା ସମ୍ମିଳନୀର ସମସ୍ତ କର୍ମକର୍ତ୍ତି ମାନଙ୍କୁ ମୋର ଅଭିନନ୍ଦନ ଜ୍ଞାପନ କରେ. మరి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను నేను. మనమందరము మెలకువగా ఉన్నామండి? అమనే సమస్తే జాగ్రత్త వచ్చు కి మెలకువగానే ఉన్నాం కదా. భౌతికంగా మనం చూసినట్లయితే మనం అందరము మెలకువగానే ఉన్నాము. మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా మార్కు సువార్త 13వ అధ్యాయంలో మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. మార్కు పుస్తకరే కుహజాయే జాగి రహో బోలి. మరి ఆయన రాకడ, రెండవ రాకడ త్వరలో సంభవింపనైనది కాబట్టి మీరు మెలకువగా ఉండండి అని యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ତାହାଙ୍କର ଦ୍ୱିତୀୟ ଆଗମନ ଅତି ଶୀଘ୍ର ହେବାର ରହିଅଛି, ଏଣୁ ଆମମାନେ ଜାଗ୍ରତ ହୋଇ ରହିବାର ଅଛି. మరి పేతురు కూడా ପିତର ମଧ୍ୟ 1వ పేతురు 5:8లో చెప్తున్నాడు కదా, ପିତର 1:5 పదରେ కుహగలా అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు గనుక మీరు మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. शैतान सिंह प्राय गर्जन करी बुलुची, एणु तुमे जाग्रत रुह. అదే విధంగా పౌలు గారు కూడా, అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నాడు కదా 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో విశ్వాసమందు నిలుకడగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రేరిత పౌలు మధ్య కహంతి ప్రథమ కొరింథీయ 16 పర్వరే విశ్వాసరే స్థిర హోయి రుహ. మరి ఈ విధముగా ఈ మెలకువలు మనం చూసినట్లయితే మనకు విశ్వాస జీవితంలో మనము ఎలా ఉన్నాము అన్నది మనం ఇక్కడ చూసుకొనవలసిన వారమై ఉంటున్నాము. ఆమె విశ్వాస జీవనరే కి ప్రకార రహియొచ్చు తహా देखिबार రహియొచ్చు. మరి సైతాన్ అనేవాడు అనేక విధాలుగా మనల్ని పాపంలో పడవేయడానికి తను చూస్తున్నట్లుగా, అందుకనే మెలకువగా ఉండాలి అని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సైతాన్ మనకు పాపరే పకాయిబా పై అతి చేష్ట కరిథాయి, సెతిపై మనని జాగి రహిబార్ వచ్చి బా జాగ్రత్త రహిబార్ వచ్చి. అదే విధంగా మరి పౌలు చెప్తాడు కదా, నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అని చెప్తున్నాడు. సెతిపై పౌలు కహంతి ఆ మృత మనకు మధ్యరు తుమే ఉఠ బోలి.
ବୋଲି। మరి నిద్రపోవడం అంటే ఇది ఫిజికల్ లేదంటే భౌతికమైన నిద్ర కాదు కానీ ଆଉ ନିଦ୍ରା ଯିବା ଏହା ଶାରୀରିକ ନିଦ୍ରା ନୁହେଁ, କିନ୍ତୁ ఆత్మీయ నిద్రగా లేదంటే ఆత్మీయంగా పాపంలో పడి మనము చనిపోచున్నాము అని చెప్తున్నాడు. ଆତ୍ମିକ ଭାବରେ ଆମେ ପାପରେ ପଡି ମୃତ୍ୟୁବରଣ କରିଅଛୁ ବୋଲି ସେ କହନ୍ତି। మరి నిద్రించిన వారిని చచ్చిన వారితో సమానంగా మనం చూస్తూ ఉంటాం కదండి. ନିଦ୍ରା ଯାଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ଆମମାନେ ମୃତ ଲୋକଙ୍କ ସହିତ ତୁଳନା କରୁ। నిద్రపోయే వాళ్ళకి ఏమీ తెలియదు కదా. ନିଦ୍ରା ଯାଇଥିବା ଲୋକ କୌଣସି ବିଷୟ ଜାଣି ପାରନ୍ତି ନାହିଁ। మరి ఈ విధంగా మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాము అనేది మనము ఈ రోజు చూచుకునవలసిన వారమై ఉంటున్నాము. ଆଜି ଆମମାନେ ଆତ୍ମିକ ଜୀବନରେ କି ପ୍ରକାର ରହିଅଛୁ ତାହା ଦେଖିବାର ରହିଅଛି। మనం అనేకమైన ప్రసంగాలు వింటూ ఉంటాము వీళ్ళ గురించి, లేదంటే అనేక మంది క్యారెక్టర్స్, లేదంటే దావీదు గురించి, రూతు గురించి, ఎస్తర్ గురించి, అనేక విధాలైన మనుషుల గురించి మనం వారి యొక్క ఆ లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. ଆମମାନେ ଅନେକ ପ୍ରସଙ୍ଗ ଶୁଣିଥାଉ, ଅନେକ ବ୍ୟକ୍ତି ବିଶେଷଙ୍କ ଜୀବନ ବିଷୟରେ ଆମେ ଧ୍ୟାନ କରିଥାଉ, ଦାଉଦଙ୍କ ବିଷୟରେ, ଏଷ୍ଟରଙ୍କ ବିଷୟରେ, ଏପରି ଅନେକ। మరి పౌలు గారు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ପ୍ରେରିତ ପାଉଲ କହନ୍ତି, ମୁଁ ଯେପରି ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଅନୁସରଣ କରି ଗମନ କରୁଅଛି ତୁମମାନେ ସେହିପରି ମୋହର ଅନୁସରଣ କରି ଗମନ କର। మరి పౌలు గారికి ఎంత ఆత్మవిశ్వాసమో కదా. ପାଉଲଙ୍କର କେତେ ଆତ୍ମବିଶ୍ୱାସ మరి ରହିଅଛି। తను ఎలా నడుచుకుంటున్నాడో ఆత్మీయంగా తనకు తెలిసిన వాడుగా ఉంటున్నాడు. ସେ କି ପ୍ରକାର ଆତ୍ମିକ ଭାବରେ ଜୀବନ କାଟୁଅଛନ୍ତି ତାହା ସେ ଜାଣିଅଛନ୍ତି। మరి ఈ దినం మనం ఎలా నడుచుకుంటున్నామో మనకు తెలుస్తుందా? ତେବେ ଆଜି ଆମମାନେ କି ପ୍ରକାର ଜୀବନ କାଟୁଅଛୁ ତାହା ଆମେ ଜାଣିପାରୁଅଛୁ କି? మనం ఈ దినం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ଆଜି ଆମମାନେ ଅଳ୍ପ କେତୋଟି ବିଷୟ ଜାଣିବାର ରହିଅଛି। మొదటిగా పాపము అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. ପ୍ରଥମରେ ଆମମାନେ ପାପ ବିଷୟରେ ଜାଣିବା। ఇదంతా మనకు తెలిసిందే. ଏହି ସମସ୍ତ ବିଷୟ ଆମେ ଜାଣିଅଛୁ। మనం పాపంలో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాము. ଆମେ ପାପରେ ଜନ୍ମ ହୋଇଅଛୁ, ପାପରେ ବଢୁଅଛୁ। మరి దీనికి కొన్ని డెఫినేషన్స్ కూడా మనకి బైబిల్లో ఇవ్వబడ్డాయి కదా. ଆଉ ଏ ପାପ ବିଷୟରେ କେତୋଟି ଡେଫିନେସନ ମଧ୍ୟ ଦିଆଯାଇଅଛି। ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తున్నాము. ଆଜ୍ଞା ଲଙ୍ଘନ ହିଁ ପାପ ବୋଲି କୁହାଯାଏ। సకల దుర్నీతి పాపం అని చెప్తున్నాము. ସକଳ ଅଧର୍ମ ହିଁ ପାପ ବୋଲି କୁହାଯାଏ। మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును అని చూస్తున్నాము. ఉత్తమ కర్మ ନ କରିବା ମଧ୍ୟ ପାପ ବୋଲି କୁହାଯାଏ। మరి ఈ విధముగా మనము జన్మతః పాపులముగా హవ్వ ఆదాము నుండి మనం పొందుకుని ఉన్నప్పటికీ కూడా ଆମମାନେ ଜନ୍ମରୁ ପାପ ହବା ଆଦମଙ୍କ ଦ୍ୱାରା ପାଇଥିଲେ ମଧ୍ୟ మనము ఈ పాపాల్లో పడి మనము కొట్టుకొని పోతున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆମମାନେ ଏ ପାପରେ ପଡି ଭାସି ଯାଉଥିବାର ଆମେ మరి ଦେଖୁଛୁ। అందరూ పాపం చేశాం కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నాడు. ଆଉ ସମସ୍ତେ ପାପ କରି ପରମେଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହରୁ ବଞ୍ଚିତ ହୋଇଅଛନ୍ତି ବୋଲି ଲେଖାଯାଏ। యోహాను చెప్తున్నాడు కదా, ఈ పాపాలన్నిటిని మూడు విధాలుగా తను విభాగించినట్లుగా మనం చూడగలం. ପାପ ବିଷୟରେ ଯୋହନ ତିନି ଭାଗରେ ବିଭକ୍ତ କରିଥିବା ବିଷୟ అదంతా మనకు తెలిసిందే కదా. ସେହି ସମସ୍ତ ବିଷୟ ଆମେ ଜାଣିଅଛୁ। యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం వీటిని చూడగలము. ପ୍ରଥମ ଯୋହନ ତାର 2 ଅଧ୍ୟାୟରେ ଆମେ ସେହି ସମସ୍ତ ଦେଖିପାରୁ। శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ଆଉ ଲୌକିକ ଗର୍ବ, ଶରୀର ଆଶା, నేత్రాశ, ଚକ୍ଷୁର ଅଭିଳାଷ, జీవపు డంబము. మరి శరీరాశను మనం చూసినట్లయితే ଯଦି ଆମମାନେ ଲୌକିକ ଗର୍ବ ବିଷୟରେ ଯଦି ଦେଖିବା, ଶରୀର ଆଶା ବିଷୟରେ, ఇవన్నీ మనకు తెలిసిందే. ఎందుకంటే తిండిపోతుతనము, ଏହି ସମସ୍ତ ଆମେ ଜାଣୁ ଯାହାକି ପେଟୁକ, త్రాగుబోతుతనము, ମଦୁଆ, అదే విధముగా లైంగిక అనైక్యత, ଆଉ ଯାହାକି ଆମମାନଙ୍କର ଯୌନ ସମ୍ପର୍କ, ఈ విధంగా అత్యాశ, ଏ ପ୍ରକାର ଅତ୍ୟାଶା, మరి ఇవన్నీ మనకి పాపాలని తెలుసు. అతిగా తినడం పాపం అని తెలుసు. ଏହି ସମସ୍ତ ଆମେ ଜାଣିଛୁ। ଅତ୍ୟଧିକ ଖାଇବା ମଧ୍ୟ ପାପ। మన శరీరానికి హాని కలిగించేవి తినడం మనకి మంచిది కాదు అని తెలుసు. ଆମ ଶରୀରକୁ ହାନି ଦେଉଥିବା ବିଷୟ ଖାଇବା ମଧ୍ୟ ଠିକ ନାହିଁ, అయినా మనం వాటిని చేస్తూనే ତଥାପି ଆମେ ସେହି ସମସ୍ତ କରିଥାଉ। అదే విధంగా త్రాగడం మనకు తప్పని తెలుసు. ଆମେ ଜାଣିଛୁ ମଦ ପିଇବା ଭୁଲ ବୋଲି, కానీ అది తాగుతూనే ఉంటాం. ତଥାପି ପିଇଥାଉ। అదే విధముగా మరి లైంగిక అనైక్యత, ସେହି ପ୍ରକାର ଯୌନ ସମ୍ପର୍କ మరి ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే ଏହି ପୃଥିବୀରେ ଯଦି ଆମେ ଦେଖିବା, పౌలు గారు తన యొక్క మొదటి అధ్యాయం చివరి భాగంలో మనం చూసినట్లయితే స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ అవాచ్యమైనది చేయొచ్చు, అనేకమైన పాపములు చేయుచున్నారని చెప్తున్నాడు కదా. ଆଉ ସେଠାରେ ଲେଖାଯାଏ ଯେ
ସ୍ତ୍ରୀ ସ୍ତ୍ରୀ ସହିତ పురుష పురుష సహిత ଅନୈତିକ సంపర్క రఖంతి ବୋଲି। అదే కాకుండా మరి స్త్రీలు అనేక మంది పురుషులతోనూ పురుషులు అనేక మంది స్త్రీలతోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకొంచు ఈ విధమైన జీవితం ఈ లోకంలో భయంకరంగా ప్రబలుతున్నట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନେ ଅନେକ ପୁରୁଷଙ୍କ ସହିତ ଅନେକ ପୁରୁଷ ମାନେ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସହିତ ଅନୈତିକ సంపర్କ ରଖି ଜୀବନ ଯାପନ କରନ୍ତି। ఈ విధంగా శరీరాశను చూసినట్లయితే అది ఇంకా ఎక్కువ అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాము। ଶରୀରର ଅଭିଳାଷ ଦେଖିବାକୁ ଗଲେ ଆହୁରି ଅଧିକରୁ ଅଧିକ ହେବା ପାଇଁ ଯାଉଅଛି। మరి నేత్రాశను చూసినట్లయితే ଯଦି ନେତ୍ରାସ ବିଷୟରେ ଦେଖିବା మరి ఏది చూస్తామో అది మనకు కావాలి అనే ఆశ। ଆଉ ଏଇ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଯାହା ଆମେ ଦେଖୁ ତାହା ପାଇବା ପାଇଁ ଆଶା କରିଥାଉ। అదే విధంగా దేవుడు సృష్టించిన అందమైన అనేక వాటిని మనం చూస్తూ ఉంటాము। ପରମେଶ୍ୱର ସୃଷ୍ଟି କରିଥିବା ଅନେକ ବିଷୟକୁ ଆମେ ଦେଖିଥାଉ। దాన్ని చూచి దానిని మనం ప్రశంసిస్తామే గాని ତାହାକୁ ଦେଖି ଆମେ ତାକୁ ପ୍ରଶଂସା କରିଥାଉ, କିନ୍ତୁ దాన్ని చేసిన దేవుని మనం ఎప్పుడైనా మనం స్తుతిస్తున్నామా? ସୃଷ୍ଟି କରିଥିବା ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କୁ ଆମେ କେବେ ପ୍ରଶଂସା କରିଅଛୁ କି? మనం అది చేయవలసి ఉన్నది। ଆମେ ତାହା କରିବାର ଆବଶ୍ୟକତା ରହିଅଛି। దేవుడి యొక్క సృష్టిలో అనేకమైన అందమైన వాటిని మన కొరకే సృష్టించారు। ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଅନେକ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ବିଷୟ ଏହି ସୃଷ୍ଟିରେ ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। వాటన్నిటిని బట్టి దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించవలసి ସେହି ସମସ୍ତ ବିଷୟକୁ ନେଇ ଆମେ ସଦା ସର୍ବଦା ତାଙ୍କର ପ୍ରଶଂସା କରିବାର ରହିଅଛି। అదే విధంగా ఈ కాలంలో మనం నేత్రాశను చూసినట్లయితే ଯଦି ଆମେ ଏହି ସମୟରେ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଦେଖିବା, మన యొక్క మొబైల్స్ ଆମମାନଙ୍କର ମୋବାଇଲକୁ ଆମେ ଅଧିକ ଦେଖୁ। మరి ఈ యొక్క స్క్రీన్ టైం అనేది మనం చూసినట్లయితే చాలా ఎక్కువైపోతున్నట్లుగా దాని వలన అనేకమైన మరి శరీర సంబంధమైన అనారోగ్యాలు కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ଏ ମୋବାଇଲ ଦେଖିବା ଦ୍ୱାରା ଆମମାନଙ୍କର ଶାରୀରିକ ଅସୁସ୍ଥତା ଅଧିକ ହୋଇଥାଏ। అదే కాకుండా మనం మన యొక్క టైం ని మన యొక్క సమయాన్ని మనం ఎంతో వ్యర్థపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ସେ ମୋବାଇଲ ଦେଖି ଆମମାନଙ୍କର ସମୟକୁ ଆମେ ନଷ୍ଟ କରିଥାଉ। ఈ విధంగా మనము ఈ యొక్క శరీరాశ నేత్రాశలను మనము చాలా భయంకరంగా మనం ఈ దినాల్లో చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము। এই ପ୍ରକାର ଆମେ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଶାରୀରିକ ଅଭିଳାଷ ଅନେକ କରିଥାଉ। మరి మూడవదిగా జీవపు డంబము లేదంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ ని చూసినట్లయితే ତୃତୀୟ ବିଷୟ ଲୌକିକ ଗର୍ବ ବିଷୟରେ ଆମେ ଦେଖୁ। మరి మొదటి రెండు మనము కొంతవరకు మనము నివారించుకోగలమేమో కానీ ପ୍ରଥମ ଦୁଇଟି ବିଷୟ ଆମେ କିଛି ସେଥିରୁ ବଞ୍ଚିତ ହୋଇଥାଉ, କିନ୍ତୁ మూడవది చూసినట్లయితే ତୃତୀୟ ବିଷୟ ଯଦି ଦେଖୁ ଆମେ ఇది మనకున్న గర్వము ଏହା ଆମମାନଙ୍କର ଗର୍ବକୁ ସୂଚାଏ। మన అందాన్ని బట్టి ଆମମାନଙ୍କର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ରୂପ ରେଖ ହେତୁ, చదువు బట్టి ଆମମାନଙ୍କର ଶିକ୍ଷାଗତ ଯୋଗ୍ୟତା ହେତୁ, డబ్బును బట్టి ଆମମାନଙ୍କର ଧନ ଧାନ୍ୟ ହେତୁ, హోదాని బట్టి ଆମମାନଙ୍କର ମଦ ପର୍ଯ୍ୟତା ହେତୁ, వీటన్నిటి విషయమే మనం అనేక సార్లు మనం గర్విస్తూ ఉంటాము। ଏହି ସମସ୍ତ ବିଷୟକୁ ନେଇ ଆମେ ଅନେକ ଥର ଗର୍ବ କରିଥାଉ। మనం వీటన్నిటి విషయమే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటుండగా ଆମେ ଏହି ସମସ୍ତ ବିଷୟ ହେତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବାର ଛାଡ଼ି ଦେଇ మనం చాలా సార్లు దాన్ని మర్చిపోయి మనల్ని బట్టి మనం గర్వించే వారంగా మనం ఉంటుంటాము। ଆମେ ଅନେକ ଥର ତାକୁ ଭୁଲି ଯାଇ ଆମେ ସେଥି ନିମନ୍ତେ ଗର୍ବ କରିଥାଉ। మరి ఈ విషయంలో మనం ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకున్నట్లయితే এই ବିଷୟରେ ଯଦି ଗୋଟେ ଉଦାହରଣ ଆମେ ଦେଖିବା, నెబుకద్రెజరు మనకందరికీ తెలిసిందే। ନବୁకద్ନେଚ୍ଛର ରାଜା ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ। దానియేలు గ్రంథంలో మనం దీన్ని చూస్తుంటాము। ଦାନିଏଲ పుస్తకରେ ୟାଙ୍କୁ ଆମେ ଦେଖିଥାଉ। మరి తను అనుకున్నాడంట తను చాలా అందంగా తన యొక్క ఆ రాజ్యాన్ని స్థిరపరచుకొని మంచిగా హోదా కలిగి ఉన్నప్పుడు ଆଉ ସେ ମନରେ ଭାବିଲେ ମୁଁ ସୁନ୍ଦର ଭାବରେ ଆଉ ମୋ ରାଜ୍ୟକୁ ଗଠନ କରିଅଛି ବୋଲି తన మనసులో గర్వించాడంట ఇదంతా నేను చేసింది ସେ కదా। ମନେ ମନେ ଗର୍ବ କଲେ ଏଇ ସମସ୍ତ ମୁଁ କରିଅଛି ବୋଲି। ఆ తలంపు తన తలలో ఉండగానే ତାଙ୍କର ଚିନ୍ତା ତାଙ୍କ ମସ୍ତକରେ ଥାଉ ଥାଉ దేవుడు చెప్తున్నాడు కదా, ପରମେଶ୍ୱର నీ କହୁଅଛନ୍ତି గర్వాన్ని బట్టి నిన్ను అణచివేస్తున్నాను। ଆଉ ତୁମର ଗର୍ବ ହେତୁ ଆମେ ତୁମକୁ ନତ କରୁଅଛୁ। నీవు 7 సంవత్సరములు జంతువు వలె నువ్వు సంచరిస్తావు అడవుల్లో। ତୁମେ 7 ବର୍ଷ ପଶୁ ପରି ଅରଣ୍ୟରେ ଭ୍ରମଣ କରିବ। ఈ విధముగా నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని మనం చూస్తున్నాము। ଏହି ପ୍ରକାର ନବୁକద్ନେଚ୍ଛରଙ୍କର గర్వ విషୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ। అదే విధముగా మనము అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే ସେହି ପ୍ରକାର ପ୍ରେରିତ పుస్తକରେ ଯଦି ଆମେ ଦେଖିବା, హేరోదు మనకు తెలిసిన విషయమే। హెరోద్ రాజాଙ୍କ విషୟରେ ଦେଖୁଅଛୁ। మరి తను యాకోబును యోహాను యొక్క సహోదరుడైన యోహానును చంపించాడు। తర్వాత పేతురును తను చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ପିତରଙ୍କୁ ସେ କାରାଗାର ରଖିଲେ, ଯୋହନଙ୍କ ମସ୍ତକ ఛేదన କଲେ। మరి పేతురును దేవుడు తన దూత ద్వారా బయటికి పంపించినప్పుడు ଆଉ ପିତରଙ୍କୁ ଦୂତଙ୍କ ଦ୍ୱାରା ବାହାରକୁ ପଠାଇବା ବେଳେ హేరోదు ఒక ప్రసంగం చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము। ଆଉ ହେରୋଦ ସେଠାରେ ପ୍ରସଙ୍ଗ କଲା ପରି ଦେଖୁଅଛୁ। మరి ఆ
ప్రసంగమును చూచి ప్రజలందరూ ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరము కాదు అని తనని పొగిడినప్పుడు ଆଉ ଏହା ଈଶ୍ୱରଙ୍କର ସ୍ୱର ମନୁଷ୍ୟ ସ୍ୱର ନୁହେଁ ବୋଲି ଲୋକମାନେ କହିବା ବେଳେ తను దేవుని మహిమ పరచనందున పురుగులు పడి చనిపోయేను అని చూస్తున్నాము. ଆଉ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ନ କରିବା ହେତୁ ପୋକ ପୋଡ଼ି ମରିଗଲେ ବୋଲି ଲେଖାଯାଏ. మరి అప్పటి కాలంలో వారికి వెంటనే వారికి శిక్షలు వచ్చినాయి వారికి గర్వాన్ని బట్టి. ଆଉ ତାଙ୍କର ଗର୍ବ ହେତୁ ସେହି ଦଣ୍ଡ ମିଳିଲା. మరి మనము ఈ ఉదయకాల సమయంలో మనము ఎలా ఉన్నాము? ଆଜି ଏହି ପ୍ରଭାତ ସମୟରେ ଆମେ କି ପ୍ରକାର ଅଛୁ? మన ఈ పాపాల్లో మనం ఒకటైనా మనలో ఉంటుందా? ଏହି ସମସ୍ତ ପାପ ମଧ୍ୟରୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ହେଲେ ଅଛି କି? ఉందా లేదా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ଅଛି ନା ନାହିଁ ଆମେ ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବାର ରହିଅଛି. మనం ఈ దినము చూసినట్లయితే అనేకమైన పాపాల్లో మనం ఉంటున్నాము మనకందరికీ తెలుసు. ଆଜି ଆମେ ଯଦି ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା ଏହି ସମସ୍ତ ପାପ ମଧ୍ୟରୁ ଅନେକ ପାପରେ ଆମମାନେ ରହିଅଛୁ. ఒకవేళ కనుక ఈ పాపాలు మనలో ఉన్నట్లయితే మనం పాపం అనే నిద్రలోనే ఉన్నాము. ଯଦି ଏହି ସମସ୍ତ ପାପରୁ କିଛି ପାପ ଆମ ଠାରେ ରହିଅଛି ତେବେ ଆମେ ସେହି ପାପ ରୂପକ ନିଦ୍ରାରେ ଅର୍ଥାତ୍ ମୃତ୍ୟୁରେ ରହିଅଛୁ. దేవుడు చెప్తున్నాడు కదా, ପରମେଶ୍ୱର କହନ୍ତି నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ହେ ନିଦ୍ରିତ ଉଠ ମୃତ, ହେ ନିଦ୍ରିତ ଜାଗ ମୃତ ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଉଠ. ఆయన పిలుస్తున్నాడు మనల్ని. ସେ ଆମମାନଙ୍କୁ ଡାକୁଅଛନ୍ତି. మరి ఈ పిలుపును మనం చూసినట్లయితే ତାହାଙ୍କ ଆହ୍ୱାନକୁ ଯଦି ଆମେ ଦେଖିବା చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు, ଅନ୍ଧକାରରୁ ତାହାଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଆଲୋକ ମଧ୍ୟକୁ ସେ ଆହ୍ୱାନ କରନ୍ତି. మనకందరికీ తెలిసిన విషయమే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడని. ଆମେ ସମସ୍ତେ ଜାଣିଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏହି ଜଗତକୁ ଆସିଲେ ବୋଲି. పాపులను పిలవడానికి వచ్చాడని మనకు తెలుసు. ସେ ପାପୀ ମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରିବା ପାଇଁ ଆସିଲେ. మరి పరిసయ్యులు వారు గర్విష్ఠులుగా ఉన్నప్పుడు ଫାରୁସୀ ମାନେ ଯେତେବେଳେ ଗର୍ବିଷ୍ଠ ହୋଇ ରହିଲେ వారిని నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు గాని ମୁଁ ଧାର୍ମିକ ମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରିବା ପାଇଁ ଆସିନାହିଁ, పాపులను పిలవడానికే వచ్చాను. ପାପୀ ମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରିବା ପାଇଁ మరి ఈ ଆସିଛି. పిలుపును మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధమైన పిలుపుగా మనం ଏହି చూస్తాము. ଆହ୍ୱାନକୁ ଯଦି ଆମେ ଦେଖିବା ତାହା ଗୋଟିଏ పవిତ୍ର ଆହ୍ୱାନ. ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు చెప్తున్నాడు కదా, ପ୍ରଥମ ଥେସଲୋନିକେରେ ପ୍ରଭୁ କହନ୍ତି పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచెను గాని ପବିତ୍ର ହୋଇ ରହିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରିଅଛନ୍ତି, କିନ୍ତୁ అపవిత్రులుగా ఉండటకు మనల్ని పిలవలేదు. ଅପବିତ୍ରତାରେ ରହିବା ପାଇଁ ନିମନ୍ତେ ନୁହେଁ. మరి మనము ఈ పిలుపును మనము నిశ్చయం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ଏହି ଆହ୍ୱାନକୁ ଆମମାନେ ସୁନିଶ୍ଚିତ କରିବାର ଅଛି. ఈ పిలుపు ఏర్పాటు, ଏହି ଆହ୍ୱାନର ଆଉ ఏర్పాటు ଯୋଗାଡ଼ నిశ్చయం చేసుకోవలసిన వారమై ఉన్నాము. ଆମେ ନିଶ୍ଚୟତା କରିବାର ଅଛି. ఎందుకంటే మనం చాలా మంది వంశపారంపర్యంగా క్రైస్తవులుగా జీవిస్తున్నాం. କାହିଁକି ନା ମାନେ ଅନେକ ଲୋକ ବଂଶ ପରମ୍ପରାଗତ ଭାବରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହୋଇଅଛୁ. మన తల్లిదండ్రులు ఈ యొక్క మార్గాన్ని అనుసరించారు. ଆମର ବାପା ମା ଏହି ମାର୍ଗ ଅନୁସରଣ କଲେ, మనల్ని మార్గాల్లో నడవమని చెప్పారు. ଆମକୁ ଏହି ପଥରେ ଯିବା ପାଇଁ କହିଲେ, మనము ఆ మార్గంలో నడుస్తున్నాం. ଆମେ ମଧ୍ୟ ସେହି ପଥରେ ଯାଉଅଛୁ. మరి మనకి మన పర్సనల్ గా లేదా వ్యక్తిగతంగా మనము ఆ యొక్క పిలుపును అందుకున్నామా? ଆମମାନେ ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ସେହି ଆହ୍ୱାନ ପାଇଅଛୁ କି? మనము ఈ యొక్క మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా, ମାଥ୍ୟୁ ପୁସ୍ତକରେ ଲେଖାଯାଏ పిలువబడిన వారు అనేకులు ଅନେକ ଆହୁତ కానీ କିନ୍ତୁ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ଅଳ୍ପ ମନୋନୀତ. మరి ఈ యొక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించడాన్ని మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. ଆମେ ସବୁବେଳେ ବାଇବଲ ପଢିଥାଉ କାରଣ ଈଶ୍ୱର ଜଗତକୁ ଏଡେ ପ୍ରେମ କଲେ ଯେ. అయితే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. କାରଣ ଈଶ୍ୱର ଜଗତକୁ ଏଡେ ପ୍ରେମ କଲେ ଯେ ସେ ଆପଣ ଅଦ୍ୱିତୀୟ ପୁତ୍ରଙ୍କୁ ଦାନ କଲେ, ଯେପରି ଯେ କେହି ତାହାଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରେ ସେ ବିନଷ୍ଟ ନ ହୋଇ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହୁଏ. ఇది కూడా మనకందరికీ తెలిసిన విషయం. ସେଇ ସମସ୍ତ ବିଷୟ ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ. అయితే ହେଲେ మనం ఎంతమంది ఆ పిలుపును అందుకున్నాము? ଆମେ କେତେ ଜଣ ସେଇ ଆହ୍ୱାନକୁ ଗ୍ରହଣ କରିଅଛୁ? నిజముగా దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నామా? ଆମମାନେ ପ୍ରକୃତରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ସମ୍ପର୍କ ସ୍ଥାପନ କରି ବଞ୍ଚୁଅଛୁ କି? ఎంతో మంది ధనవంతులు ఈ లోకంలో, ఎంతో మంది ఈ లోకంలో పేరున్న వారు అనేక మంది ఉంటుండగా ଅନେକ ଧନୀ ଲୋକମାନେ, ଅନେକ ନାମ ପ୍ରତିଷ୍ଠା ଥିବା ଲୋକମାନେ ରହୁଥିବା ବେଳେ దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం ପ୍ରଭୁ చూస్తున్నాం. ଆମମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରିଅଛନ୍ତି. మరి యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో ఆయనను దేవుడు మృతులలో నుండి లేపానని విశ్వసించిన యెడల మనం రక్షింపబడతామని చెప్తున్నాడు. ଆମମାନେ ମୁଖରେ ସ୍ୱୀକାର କରି ହୃଦୟରେ ବିଶ୍ୱାସ କରିବା ଦ୍ୱାରା ଆଉ ଆମମାନେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେବା. మనమందరం
అందరము ఆ పని చేస్తున్నాం కదండి. ଆମମାନେ ସମସ୍ତେ ସେ କାର୍ଯ୍ୟ କରୁଅଛୁ, నోటితో ఒప్పుకుంటున్నాము, ଆମମାନେ ମୁଖରେ ସ୍ୱୀକାର କରୁଅଛୁ, యేసుక్రీస్తుని నమ్ముతున్నాము. ଆମମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଗ୍ରହଣ କରୁଅଛୁ, అయితే ହେଲେ మరి పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తున్నామా? ପବିତ୍ର ଆତ୍ମାରେ ଜୀବନ କାଟୁଅଛୁ କି? మరి ఆ పశ్చాత్తాపం కలిగిన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ଅନୁତାପର ସହିତ ଜୀବନ କାଟୁଅଛୁ କି? మన పాపములను మనం ఒప్పుకునేలా ଆମମାନଙ୍କର ପାପକୁ ଯଦି ଆମେ ସ୍ୱୀକାର ఆయన କରିବା, నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ତେବେ ସେ ବିଶ୍ୱସ୍ତ ଏବଂ ନ୍ୟାୟବାନ ପରମେଶ୍ୱର సమస్త ହୋଇଥିବାରୁ దుర్నీతి నుండి మనల్ని ସେ క్షమించి ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ଅଧର୍ମରୁ କ୍ଷମା କରି మనల్ని పవిత్రులుగా ଆମମାନଙ୍କୁ ସେ చేస్తారు. ପବିତ୍ର କରିବେ। ఇదే మారు మనసుగా మనం చూస్తుంటాం. ଏହା ହିଁ ମନ ପରିବର୍ତ୍ତନକୁ ସୂଚାଏ। మరి ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో కొత్తది ఏమీ లేదు. ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ କହିଥିବା ବିଷୟରେ କୌଣସି ନୂତନତ୍ୱ ନାହିଁ। అంతా మనకు తెలిసిందే. మనం అందరము కూడా ଆମେ ସମସ୍ତେ ଜାଣିଥିବା ବିଷୟ ହିଁ ମୁଁ କହିଲି। ఆ జీవితాన్ని జీవిస్తున్నాము. ଆମେ ସେ ପ୍ରକାର ଜୀବନ କାଟୁଅଛୁ। మరి యేసుక్రీస్తు కూడా అనేక తన యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେ ସୁସମାଚାର ପ୍ରଚାର କଲା ବେଳେ మారు మనసు పొందుడి, ମନ ପରିବର୍ତ୍ତନ దేవుని କର, రాజ్యము సమీపమైనది, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ, మారు మనసు పొందుడి. ମନ ପରିବର୍ତ୍ତନ କର ବୋଲି କହିଲେ। అదే విధంగా అపోస్తుల కార్యాల్లో కూడా మరి పేతులు గాని లేదంటే యోహాను గాని వీరందరూ కూడా మారు మనసు పొందుడి అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ସେଇ ପ୍ରକାର ଯୋହନ ପିତର ମଧ୍ୟ ମନ ପରିବର୍ତ୍ତନ ବିଷୟରେ ଘୋଷଣା କଲେ। మరి దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ଆଉ ଏଥିରୁ କିଛି ଉଦାହରଣ ଯଦି ଆମେ ଦେଖିବା, దావీదును మనం చూసుకుంటే ଦାଉଦଙ୍କୁ ଯଦି ଆମେ ଦେଖିବା, తన పాపము చేసినప్పుడు తను ఆ కీర్తన రాస్తున్నాడు కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ଆଉ ସେ ପାପ କଲା ବେଳେ ସେ ଗୋଟେ ଗୀତ ରଚନା କରନ୍ତି, ମୋର ଅଧର୍ମରୁ ମତେ ପରିଷ୍କାର କର, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ଆଉ ତୁମର ପବିତ୍ର ଆତ୍ମା ମୋ ଠାରୁ କାଢି ନ ନିଅ। ఈ విధంగా జక్కయ్యను కూడా మనం చూసినట్లయితే తను పశ్చాత్తాప పడినట్లుగా చూస్తున్నాము. এই ପ୍ରକାର ଯକ୍ଷକୁ ମଧ୍ୟ ଆମେ ଦେଖୁଛୁ ସେ ଅନୁତାପ କରିବାର, తన యొక్క పశ్చాత్తాపం తర్వాత తను చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో, ସେ ଅନୁତାପ କଲା ପରେ କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ ଯଦି ଦେଖିବା, తన అన్యాయంగా సంపాదించిన ఆస్తిని తను పంచిపెట్టినట్లుగా ମୁଁ చూస్తున్నాము. ଅନ୍ୟାୟରେ ଯେଉଁମାନଙ୍କ ଠାରୁ ଆଣିଥିଲେ ତାହା ବାଣ୍ଟି ଦେଲା ପରେ ఈ విధంగా దావీదు గాని జక్కయ్య గాని ఇంకా అనేక మంది మనం బైబిల్లో చూసినట్లయితే ଦାଉଦ ଯକ୍ଷ ଏ ପ୍ରକାର ଅନେକ ଲୋକ ଯଦି ବାଇବଲରେ ଆମେ ଦେଖିବା, వారు పశ్చాత్తాప పడ్డారు. ସେମାନେ ଅନୁତାପ କଲେ, తర్వాత వారి క్రియలు ସେମାନେ ତାପରେ ପ୍ରତି କାର୍ଯ୍ୟକ୍ରମ మరి పాపపు క్రియలు మానివేసి ପାପର କାର୍ଯ୍ୟକୁ ସେମାନେ ପରିତ୍ୟାଗ మరలా କରି పాపము చేయకుండా ପୁନର୍ବାର ସେ ପାପ ନ କରି వారు దేవుని యందు నిలిచి ఉన్నట్లుగా మనం ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ସ୍ଥିରୀକୃତ ହୋଇ ରହିଲା ପରି ଦେଖୁଛୁ। మరి ఈ రక్షణ మనం అందరము పొందుకున్నామా? এই ପରିତ୍ରାଣର ସୌଭାଗ୍ୟ ଆମେ ସମସ୍ତେ ପାଇଅଛୁ କି? మనం అందరము రక్షణ పొందుకున్నామా అంటే ఇక్కడ ఉన్న మనం అందరము కూడా చేయొచ్చు కదండి. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଅଛୁ କି ବୋଲି ପଚାରିଲେ ସମସ୍ତେ ହାତ ଉଠାଇବା। మరి మనం అందరము ఇప్పుడు యేసుక్రీస్తు వస్తే దేవునితో కూడా మనం ఉంటామా? ବର୍ତ୍ତମାନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଲେ ତାଙ୍କ ସହିତ ଆମେ ସମସ୍ତେ ରହିବା କି? మరి ఎంత మందికి ఆ యొక్క నిశ్చయత ఉంది? କେତେ ଜଣଙ୍କର ସେ ପ୍ରକାର ନିଶ୍ଚୟତା ରହିଅଛି? ఈ విషయం మనం ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాము. ଏ ବିଷୟ ମାନେ ଚିନ୍ତା କରିବାର ରହିଅଛି। మరి ఈ రక్షణ మనం చూసినట్లయితే రక్షణ ପରିତ୍ରାଣ ବିଷୟ ଯଦି ଦେଖିବା, మరి పాత నిబంధన గ్రంథంలో పస్కా అనే బలి పశువును మనం చూస్తున్నాము. ଆମମାନେ ପୁରାତନ ନିୟମରେ ଆଉ ସେହି ఇవన్నీ మనం చూస్తుంటాం. ଯାତ୍ରା ପୁସ୍ତକ 12 ଅଧ୍ୟାୟରେ ଆମେ ସେ ବିଷୟରେ ଦେଖୁ। ఇశ్రాయేలు వారి యొక్క ఆ బానిసత్వం నుండి దేవుడు రక్షించినప్పుడు ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ସେମାନଙ୍କର ଦାସତ୍ୱରୁ ରକ୍ଷା କଲା ବେଳେ వారు పస్కా పండుగను ఆచరించమని చెప్పినట్లుగా మనం ସେମାନେ చూస్తున్నాము. ନିସ୍ତାର ପର୍ବ ପାଳନ କଲା ପରେ ఆ ଦେଖୁଛୁ। బలి పశువును వధించి ସେମାନେ ସେଇ ପଶୁକୁ ବଳି କରି వారి యొక్క ఇంట్లో ఉన్న ఆ యొక్క ద్వారపు బంధముల మీద రాయమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ସେମାନଙ୍କ ଘରର
द्वार बंधरे लगाइबा पई कुहा మరి అదొక గుర్తుగా మనం అక్కడ చూస్తున్నాము आ ताहा गोटे चिन्ह परि आमे देखो అది ఒక ముద్రగా మనం అక్కడ చూస్తున్నాము ताहा माने गोटे मुद्रा परि देखोछु మరి ఈ విధమైన ముద్ర వలన ఇశ్రాయేలీయులు ఆ యొక్క సంహారపు దూత నుండి వారు రక్షింపబడి వారు ఆ యొక్క మరణమును తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాము सही मुद्रा बा सही चिन्ह द्वारा सही दिन संहारक दूत मानक ठारू से माने रक्षा पाइला परि आमे देखो అదే విధంగా మనం నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము మనలందరినీ కూడా పాపము నుండి రక్షించి सही प्रकार नूतन नियम रे प्रभु यीशु ख्रीष्टंकर सही रक्त मानक पापरु रक्षा करी మనలను నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నారు అమానకు అనంత జీవనర అధికారి కరియొచ్చు సో ఈ యొక్క రక్షణ అనే ఈ యొక్క కార్యం ఏదైతే జరిగిందో ఏ పరిత్రాణర కార్య జహా ఘటియొచ్చి అది ఒక ఛాయగా మనము పురాతన నిబంధనలో చూస్తున్నాం తహా ఛాయ భావరే పురాతన నియమరే ఆమె देखोछु అదే విధంగా నూతన నిబంధనలో మనము నిబంధనకు గుర్తుగా మనము ఒకటి చేస్తున్నాము ఆ సే ప్రకార నూతన నియమరే ఆమె గుటే నియమ పరి देखोछु పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ రక్తమును మీరు తిని దాన్ని ద్వారబంధములకు పూయవలను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము పురాతన నియమరే ఆమె देखोछु जे सेही रक्तକୁ तुमे पान करिवो एवं सेही रक्तକୁ तुमरो ద్వారబంధरे छिटा करिवो మరి నూతన నిబంధనలో మనం దీన్ని ఆచరిస్తున్నాము కదా నూతన నియమరే ఆమె वर्तमान पालन करूछु యేసుక్రీస్తు యొక్క శరీరమును మనము ఆహారముగాను ईश्वरଙ୍କର से प्रभु यीशु ख्रीष्टଙ୍କର से शरीरକୁ आमाने भोजन भाବରେ ఆయన రక్తమును పానముగాను మనం ତାହାଙ୍କ చేస్తున్నాము ରକ୍ତକୁ आमाने पान କରୁଛୁ దీనినే మనము ప్రతి వారం కూడా ప్రతి నెల కూడా మనం ఆచరిస్తున్నాము ଆଉ ତାହାକୁ आमाने प्रभु भोज ଭାବରେ ପାଳନ କରୁଛୁ మరి దీన్ని యోగ్యంగా చేయవలసిన వారమై ఉంటున్నాము ଆଉ ଆମେ ତାକୁ ଯୋଗ୍ୟ ଭାବରେ ଆଚରଣ କରିବାର ఈ ରହିଅଛି యొక్క ప్రభు రాత్రి భోజన సంస్కరణ అనేది మనం అందరము చేస్తున్నాం కదండి এই ପ୍ରଭୁ ଭୋଜ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆମେ ସମସ୍ତେ କରିଥାଉ దీనిని ఒక గుర్తుగా ଏହା ଗୋଟିଏ ଚିହ୍ନ ଭାବରେ మనందరి పాపాలని దేవుడు క్షమించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ଆମମାନଙ୍କର ପାପକୁ ପ୍ରଭୁ କ୍ଷମା କରିବାର ବିଷୟ ଆମେ ଜାଣିବାର ఆయన ଅଛି మరణాన్ని మనం ప్రచురిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ତାହାଙ୍କ ମୃତ୍ୟୁକୁ ଆମେ ପ୍ରଚାର କରିବାର ରହିଅଛି మరైతే అక్కడే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు కదా కొరింథీ పుస్తకରେ ପାଉଲ କହନ୍ତି మరి ఈ యొక్క శరీరం అనే శరీరమును రక్తమును మనం తీసుకుంటున్నప్పుడు ଯେତେବେଳେ ଆମେ ଏଇ ଶରୀର ଏବଂ ରକ୍ତ ଭୋଜନ ପାନ କରୁ మనం యోగ్యంగా తీసుకొనకపోతే ଆମେ ଯଦି ଯୋଗ୍ୟ ଭାବରେ ତାହା ଆଉ ଗ୍ରହଣ ନ କରୁ మరి అనేకమైన వినాశనాలు మనకు కలుగుతున్నాయని చెప్తున్నాడు ଆମମାନଙ୍କର ଅନେକ ଅନିଷ୍ଟ ହୋଇଥାଏ ବୋଲି ଲେଖାଯାଏ కొంతమంది రోగులుగా ఉంటున్నారు కొంతమంది చనిపోతున్నారు అని కూడా చెప్తున్నాడు ଆଉ ସେଠାରେ ଲେଖାଯାଏ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅନେକ ରୋଗଗ୍ରସ୍ତ ଅନେକ ମୃତ୍ୟୁବରଣ କରିଅଛନ୍ତି మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం ତେଣୁ ଆମେ ଜାଗ୍ରତ ହେବାର ଅଛି మనం ఎలా ఉంటున్నాము నూతన నిబంధనలో దేవుని యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్నప్పుడు ଆମେ କି ପ୍ରକାର ପ୍ରଭୁ ଭୋଜକୁ ଗ୍ରହଣ କରୁଅଛୁ సో మనమందరము కూడా ఈ యొక్క రక్షణలో పాలు పొంది ఉన్నప్పుడు ଆମେ ସମସ୍ତେ ଏହି ପରିତ୍ରାଣର ଅଂଶୀ ହେବା ବେଳେ దేవుడు చెప్తున్నాడు అక్కడ ପ୍ରଭୁ କହନ୍ତି యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ତୁମମାନେ ପ୍ରତ୍ୟେକ ବିଶ୍ୱାସ କରିଥିବା ହେତୁ ତୁମେ ସମସ୍ତେ ପୁତ୍ରତ୍ୱର ଅଧିକାର ପାଇଛ మనమందరము దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాము ଆମେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ଏବଂ ସନ୍ତାନ ହୋଇଅଛୁ క్రీస్తునందు స్త్రీ అని లేదు పురుషుడు లేదు అందరూ ఏకముగా ఉన్నారని పౌలు గారు చెప్తున్నారు ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ସ୍ତ୍ରୀ ପୁରୁଷ କିଛି ନୁହେଁ ସମସ୍ତେ ଏକ ବୋଲି କହନ୍ତି మరి ఈ యొక్క పిల్లలముగా మనం జీవిస్తున్నప్పుడు ଏହି ପିଲା ଭାବରେ ଆମେ ଜୀବନ କାଟିଲା ବେଳେ మరి పౌలు గారు చెప్తున్నాడు కదా మీరు క్రీస్తు సంబంధులైతే ଆଉ ତୁମେମାନେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସମ୍ବନ୍ଧୀୟ ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ଆଉ ତୁମମାନେ ଅବ୍ରାହ୍ମଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ପ୍ରତିଜ୍ଞା ଅନୁସାରେ ଆଉ ହୋଇଅଛ ఇది వినడానికి చాలా ఎంతో హ్యాపీగా ఉంది కదా, చాలా సంతోషంగా చాలా బాగుంది వినడానికి ଏହା ଶୁଣିବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଅତି ଆନନ୍ଦ ଅତି ଖୁସି ଲାଗୁଅଛି మనము గనక రక్షణ పొందితే మనము దేవుని పిల్లలము ଆମେ ଯଦି ପରିତ୍ରାଣ ପାଇବା ତେବେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେବା దేవుని పిల్లలమైతే దేవునికి వారసులము ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେଲେ ଈଶ୍ୱରଙ୍କର ఉత్తరాధికారి ହେଇପାରିବା మరి అయితే మనము దాన్ని అందరినీ మనము దాన్ని స్వతంత్రించుకోగలిగిన పరిస్థితుల్లో మనం ఉంటున్నామా ଆମେ ତାହା ଆଉ ନିଜସ୍ୱ କରିବା ପରିସ୍ଥିତିରେ ରହିଅଛୁ କି మరి ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్థిరపరచుకోవాలి
స్థిరపరచుకోలేదంటే మనం స్వతంత్రించుకోగలము అనే నిశ్చయిత మనకి ఎప్పుడు ఉన్నది అని మనం చూసినట్లయితే এই প্রতিজ্ঞাକୁ ଆମେ ନିଜସ୍ୱ କରିପାରିଅଛୁ ବୋଲି ଯଦି ଆମେ ଦେଖିବା రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా రోమియో పుస్తక ତାର 8 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଛୁ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଦ୍ୱାରା ଯେଉଁମାନେ ପରିଚାଳିତ ହୁଅନ୍ତି వారందరూ దేవుని కుమారులైన ସେମାନେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ అదే విధంగా 16వ వచనంలో చెప్తున్నాడు కదా ସେଇ ప్రକାର 16 ପଦରେ କୁହାଯାଏ మనము దేవుని పిల్లలమని ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ఆత్మ తానే ଆତ୍ମା ସ୍ୱୟଂ తన ఆత్మతో ଆମ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା సాక్ష్యం ఇచ్చుచున్నాడు ସାକ୍ଷ୍ୟ ଦିଏ మనము దేవుని పిల్లలమైతే దేవుని యొక్క వారసులము అని పరిశుద్ధాత్మ మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେଲେ ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଉତ୍ତରାଧିକାରୀ ବୋଲି ଆମମାନଙ୍କୁ ଆତ୍ମା ଦିଏ మరి ఈ విషయంలో బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే এই ବିଷୟରେ ବିଲି ଗ୍ରାମ କଣ କହନ୍ତି ମାନେ నేను ఒక్కడనే నా యొక్క క్రైస్తవ జీవితాన్ని నేను ఎల్లప్పుడూ కూడా నేను జీవించలేను ଆଉ ମୁଁ ଏକାକୀ କେବେ ମଧ୍ୟ ଖ୍ରୀଷ୍ଟୀୟ ଜୀବନ ଯାପନ କରିପାରିବି అది ఒక ନାହିଁ విఫలమైన ప్రయత్నం ତାହା ଗୋଟିଏ ବିଫଳ ପ୍ରୟାସ ମାତ୍ର అదే కనుక పరిశుద్ధాత్మ నాలో ఉన్నట్లయితే ଯଦି ପବିତ୍ର ଆତ୍ମା ମୋ ମଧ୍ୟରେ ରହିବେ నేను ఆ యొక్క జీవితాన్ని నేను ఎంతో బాగా దాన్ని గడపగలను ମୁଁ దాన్ని ନିଶ୍ଚିତ ଭାବରେ జీవించగలను ସେଇ ପବିତ୍ର ଜୀବନ କାଟି ତାଙ୍କର ଲୋକ ହୋଇପାରିବି మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏంటి అని మనం చూసినట్లయితే ఒక పండితుడు అంటాడు కదా ପବିତ୍ର ଆତ୍ମା କଣ ବୋଲି ଯଦି ଆମେ ଦେଖିବା జీసస్ ఇస్ లిమిటెడ్ వర్షన్ అండ్ హోలీ స్పిరిట్ ఇస్ అన్ అన్లిమిటెడ్ వర్షన్ అని చెప్తూ ఉంటాడు అంటే మనం ఈ ఫోన్ లో మనం వర్షన్స్ మారుస్తూ ఉంటాం కదా యాపిల్ ఫోన్ అయితే 16 ప్రో అని ఇంకా ఏవో వర్షన్స్ వస్తూ ఉంటాయి ଆଉ ଆମମାନଙ୍କର ଫୋନ ରେ ଭେର୍ସନ ସବୁ ଆସୁଥାଏ అదే విధంగా మనము యేసుక్రీస్తు జీవించి ఉన్న దినాల్లో మనం చూసినట్లయితే ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଜୀବନ କାଳ ଯଦି ଦେଖିବା కొంతమంది దేవుని చూచారు ଆଉ ଅଳ୍ପ ଲୋକ ହିଁ ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ కొంతమందితోనే దేవుడు తన యొక్క పరిచర్యను జరిగించాడు ଅଳ୍ପ ଲୋକଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାର୍ଯ୍ୟ କଲେ కానీ మరి పరిశుద్ధాత్మ మనకి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు କିନ୍ତୁ ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ এই ଜଗତକୁ ଆସିଲେ ప్రతి ఒక్కరికి ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ఉండడానికి ఇష్టపడుతున్నాడు এই ଜଗତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ ପବିତ୍ର ଆତ୍ମା ଇଚ୍ଛା మరి యోహాను 14వ అధ్యాయంలో రాసినట్లుగా ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 14 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଗଲା మీ ପ୍ରକାରେ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ତୁମମାନଙ୍କ ଠାରେ ସବୁବେଳେ ରହିବା ପାଇଁ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తున్నాడు ସେ ଆଉ ଜଣେ ସାହାଯ୍ୟକାରୀଙ୍କୁ ଅର୍ଥାତ୍ ସତ୍ୟମୟ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ତୁମମାନଙ୍କୁ ପ୍ରଦାନ କରିବେ మరి ఇది ఎలాగ వచ్చింది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం ଆଉ ଏହା କି ପ୍ରକାର ଆସିଲା ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ మరి పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ଆମମାନେ ପ୍ରେରିତ పుస్తକ 2 ପର୍ବରେ ଯଦି ଦେଖିବା పెంతెకోస్తు ଦିବସରେ ఆ యొక్క దినమున మరి ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి అందరి మీద వ్రాలినట్లుగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము ପବିତ୍ର ଆତ୍ମା ଅଗ୍ନି ସଦୃଶ୍ୟ ଜିଭା ସଦୃଶ୍ୟ ଆଉ ସମସ୍ତଙ୍କ ଉପରେ ଅବତୀର୍ଣ୍ଣ କଲେ ବୋଲି ଲେଖାଯାଏ ఇది ఒకేసారి జరిగిన లేదంటే ఒక్కసారే జరిగే ప్రక్రియ ଏହା ଗୋଟିଏ ଥର ଘଟିଥିବା ପ୍ରକ୍ରିୟା ଅଟେ మరి ఇది మనము ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండము మన పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ ଆମ ସହିତ ରହିବେ ଆମେ କେବେ ମଧ୍ୟ ଏକାକୀ ରହିବା ନାହିଁ మరి దీనిని కృపా కాలము మొదలు అని కూడా మనం చెప్తూ ఉంటాం ଏହାକୁ ଆମମାନେ ଅନୁଗ୍ରହର ସମୟ ଆରମ୍ଭ ବୋଲି ఈ କୁହାଯାଏ కృపా కాలం అంటే దేవుని కృప దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉంటున్నాడు এই ଅନୁଗ୍ରହର ସମୟ ଅର୍ଥାତ୍ ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କର ସଙ୍ଗରେ ରହନ୍ତି మరి సంఘము జన్మించిన దినం కూడా ఇదే అని చెప్తూ ఉంటాం ଆଉ ମଣ୍ଡଳୀ ଜନ୍ମ ହେବାର ଦିନ ମଧ୍ୟ ଏହା ବୋଲି କୁହାଯାଏ ఈ విధంగా మనం చెప్పిన యేసుక్రీస్తు చెప్పినట్లు এই প্রকার প্রভু যীশু খ্রিস্ট কহিবা প্রকারে మరి ఈ పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు পবিত্র আত্মা আমানଙ୍କୁ শিক্ষা দেবে మరి అర్థం చేసుకునే శక్తి ఇస్తాడు সে বুঝিবার শক্তি দেবে ఆత్మీయ నేత్రాలను తెరవ చేస్తాడు আত্মিক নেত্র উন্মুক্ত করিবে అటువంటి మనసును మనకు అనుగ్రహించి మనల్ని ఈ లోకంలో దేవునితో నడిచేటట్లుగా మనకు సహాయం সে చేస్తాడు প্রকার আমানଙ୍କୁ ঈশ্বরଙ୍କ সহিত এই জগତରେ জীবন যাপন করিবা পাই সাহায্য ఈ করিবে పరిశుద్ధాత్మని మనం గ్రీక్ భాషలో పారాక్లీట్ అంటాం పారాక్లీట్ గ్రీక్ భాషారే এই ఆత్మకు పారాక్లీట్ বলি কহନ୍ତି అంటే మధ్యవర్తి లేదంటే మన పక్షంగా విజ్ఞాపన অর্থাৎ చేసేవాడు মধ্যবর্তী অর্থাৎ আমানଙ୍କ সপক্ষରେ সে কহନ୍ତି మరి మార్టిన్ లూథర్ గారు కూడా అంటారు కదా మార్టిన్ లూథర్ ମଧ୍ୟ କହନ୍ତି మనల్ని పిలిచి సమకూర్చి వెలిగిస్తాడు అని আমানଙ୍କୁ আহ্বান କରି একত্র କରି সে প্রজ্বলিত করিবে అదే విధంగా క్రీస్తు సంఘమును పరిశుద్ధపరిచి
ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମଣ୍ଡଳୀକୁ ପବିତ୍ର କରି యేసుక్రీస్తుతో ఒక నిజమైన విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଗୋଟିଏ ପ୍ରକୃତ ବିଶ୍ୱାସରେ କଢାଇ ନେବେ। ఈ విధముగా మనం పరిశుద్ధాత్మను మనలోకి ఆహ్వానించినప్పుడు ଏହି ପ୍ରକାର ମାନେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆହ୍ୱାନ କଲା ବେଳେ మనతో కూడా ఉండి మనలో కూడా ఉండి ఇక పరిశుద్ధాత్మ మనల్ని ଆମମାନଙ୍କ నడిపిస్తాడు। ମଧ୍ୟରେ ଆମମାନଙ୍କ ସହିତ ରହି ସେ ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ କରିବେ। మరి యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మ నింపుదల అనేది రెండు నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను। ଆଉ ଦ୍ୱିତୀୟ ବିଷୟ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ପୂର୍ଣ୍ଣତା ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ କହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ। సో ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇప్పుడు పొందుకుంటాము అంటే ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବାପ୍ତିସ୍ମ ପାଇବାର ଅର୍ଥ యేసుక్రీస్తుని ఒప్పుకొని లేదంటే మనం పాపులము అని గ్రహించి ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଗ୍ରହଣ କରି ଅର୍ଥାତ୍ ଆମେ ପାପୀ ବୋଲି ସ୍ୱୀକାର କରି రక్షణ పొంది ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହୋଇ బాప్తిస్మం పొందినప్పుడు ବାପ୍ତିସ୍ମ ନେବା ବେଳେ ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు। ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆସି ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ మరి ఈ యొక్క କରିବେ। పరిశుద్ధాత్మ నింపుదలను మనం ఎప్పుడు పొందుకుంటాము? ଆମେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ପୂର୍ଣ୍ଣତା କେତେବେଳେ ପାଇବା? మరి మనం అందరము కూడా బాప్తిస్మం పొందిన వారమే। ଆମେ ସମସ୍ତେ ବାପ୍ତିସ୍ମ ହୋଇଅଛୁ। మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా? ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି କି? మనం ఎంతమంది చెప్పగలం? ଆମେ କେତେ ଜଣ କହିପାରିବା? మరి ఈ నింపుదల అన్నది ତାହା ପୂର୍ଣ୍ଣତା మన యొక్క కోరికను బట్టి ଆମମାନଙ୍କର ଅଭିଳାଷ ଅନୁଯାୟୀ దేవుని యొక్క ప్రణాళికను బట్టి ଈଶ୍ୱରଙ୍କର ଯୋଜନା ଅନୁଯାୟୀ ఇక ఆత్మ వరాలను మనం పొందుకోగలం। ଆତ୍ମାଙ୍କର ବର ବା ଦାନ ଆମେ ପାଇପାରିବା। మరి ఈ యొక్క పరిశుద్ధాత్మను ପବିତ୍ର ଆତ୍ମା దేవుని యొక్క లక్షణములను లేదంటే మానవుల యొక్క లక్షణం రెండు విధాలుగా మనము చెప్పుకోగలము। దేవుని యొక్క దేవునిగా కూడా పరిశుద్ధాత్మను దేవునిగా, ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର ଭାବରେ, పరిశుద్ధాత్మ మానవునిగా, ପବିତ୍ର ଆତ୍ମା ମନୁଷ୍ୟ ଭାବରେ మనుషులుగా మన మధ్య ఉంటున్నాడు కాబట్టి మన మనుష్య లక్షణాలను కలిగి దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం। ఆ మనుష్యର ଲକ୍ଷଣ ନେଇ ମଧ୍ୟ ସେ ରହନ୍ତି ବୋଲି ଆମେ କହିପାରିବା। మరి దేవుని యొక్క ఆ లక్షణాలను మనం చూసినట్లయితే ଈଶ୍ୱରଙ୍କର ଲକ୍ଷଣ ଗୁଡ଼ିକ ଯଦି ଦେଖିବା, అపోస్తల కార్యాలలో మనం చూస్తున్నాం కదా, ପ୍ରେରିତ ପୁସ୍ତକରେ ଯଦି ଦେଖିବା, పరిశుద్ధాత్మను మోసపుచ్చుట దేవునిని మోసపుచ్చుటయే అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం। ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଠକିବା ଈଶ୍ୱରଙ୍କୁ ଠକିବା ବୋଲି అదే ଲେଖାଯାଏ। విధంగా దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని ఆదికాండములో మనం చూస్తున్నాం। ଆମମାନେ ଆଦି ପୁସ୍ତକରେ ଦେଖୁ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଜଳରେ ବ୍ୟାପ୍ତ ଥିଲା। అదే విధంగా తండ్రితోనూ కుమారునితోనూ ఏకంగా లేదంటే సమానంగా ఉన్నవాడుగా చూస్తున్నాము। ଆଉ ସେଇ ପ୍ରକାର ପିତା ପୁତ୍ର ପରି ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ సృష్టికర్తగా చూస్తున్నాము। ସେ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଭାବରେ ଦେଖୁଅଛୁ। మనము కదా ఆదికాండములో మనము మన స్వరూపం చొప్పున మానవులను చేయదము రండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం। ଆମେ ଆଦି ପୁସ୍ତକରେ ଦେଖୁ ଆମ୍ଭେ ଆମ୍ଭର ସ୍ୱରୂପରେ ମନୁଷ୍ୟକୁ ସୃଷ୍ଟି କରିବା ବୋଲି କହନ୍ତି। ఈ విధముగా దేవునిగా మనం పరిశుద్ధాత్మను చూస్తున్నప్పుడు এই ପ୍ରକାର ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବା ବେଳେ పరిశుద్ధాత్మ మన కోసం ఈ లోకంలోనికి మనకు సహాయకుడిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କୁ ସାହାଯ୍ୟକାରୀ ଭାବରେ ଏ ଜଗତକୁ ଆସିଲା ବେଳେ మరి మానవులుగా మనము చేసే విజ్ఞాపనలలో లేదా మనకు సహాయంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం। ଆମେ କରୁଥିବା ପ୍ରାର୍ଥନାରେ ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ନିବେଦନ పౌలు କରନ୍ତି। గారు చెప్తున్నాడు కదా, ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అని ପାଉଲ చెప్పాడు। କହନ୍ତି ସେହି ଆତ୍ମା ଆମମାନଙ୍କ ସପକ୍ଷରେ ଆଉ ନିବେଦନ କରନ୍ତି। ఆ ఆత్మ ఫిలిప్పుతో ఈ విధముగా చెప్పెను అని చూస్తున్నాము। ସେହି ଆତ୍ମା ଫିଲିପକୁ ଏହି ପ୍ରକାର କହିଲେ ବୋଲି ఆత్మ ଲେଖାଯାଏ। తేటగా చెప్పుచున్నాడు అని చెప్తున్నాము। ଆତ୍ମା ସ୍ପଷ୍ଟ ଭାବରେ କହନ୍ତି ବୋଲି ఆ ଲେଖାଯାଏ। ఆత్మ సాక్ష్యం ఇచ్చేవాడుగా మనం ଆତ୍ମା చూస్తున్నాము। ସାକ୍ଷ୍ୟ ଦିଏ ବୋଲି ଲେଖାଯାଏ। దేవుని మర్మములను పరిశోధించేవాడుగా మనం చూస్తున్నాము। ଆଉ ସେ ପରୀକ୍ଷା କରନ୍ତି ବୋଲି అదే ଲେଖାଯାଏ। విధంగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చూస్తున్నాము। ଆଉ ସେଇ ପ୍ରକାର ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାକୁ ଦୁଃଖ ଦିଅ ନାହିଁ ବୋଲି మనము ଲେଖାଯାଏ। ఈ యొక్క దేవుని మాటలు విననప్పుడు ଆମେ ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର କଥା ଶୁଣୁ ନଥାଉ, మన యొక్క మనస్సాక్షి ద్వారా మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ଆମର ମନ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ କଥା କହିବା ବେଳେ మనము విననప్పుడు దేవుడు దుఃఖించేవాడుగా ଆମେ చూస్తున్నాం। ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣି ନଥାଉ ସେତେବେଳେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦୁଃଖ ଦେଇଥାଉ। ఈ విధముగా మనం చూసినట్లయితే ଏହି ପ୍ରକାର ଯଦି ଦେଖିବା, పరిశుద్ధాత్మ మనకు ପବିତ୍ର ଆତ୍ମା ମାନଙ୍କୁ దేవునిగాను మానవుగాను మనతో కూడా ఉండి మనలో ఉండి నడిపించేవాడుగా చూస్తున్నాము। ଈଶ୍ୱର ଭାବରେ ମନୁଷ୍ୟ ଭାବରେ ଆମମାନଙ୍କ ସହିତ ରହି ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ କରନ୍ତି। మరి పరిశుద్ధాత్మ చేసే కొన్ని కార్యాలు నేను త్వరగా చెప్పాలని అనుకుంటున్నాను। ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର କାର୍ଯ୍ୟ ବିଷୟରେ ମୁଁ କିଛି ଆପଣମାନଙ୍କୁ ଶୀଘ୍ର ଶୀଘ୍ର କହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ। పాపము విషయమే మనల్ని ఒప్పింప చేసేవాడుగా ఉంటున్నాడు।
పాపము విషయము మనలను ఒప్పింప చేసేవాడుగా. పాప విషୟରେ ସେ ଆମମାନଙ୍କୁ ସ୍ୱୀକାର କରିବା ପାଇଁ କହନ୍ତି। మరి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయను అని చెప్తున్నాడు. ଆଉ ଯୋହନ 16 ପର୍ବରେ ସେହି ସମସ୍ତ ବିଷୟ ଲେଖାଯାଏ। అదేవిధంగా విశ్వాసులను నూతన పరిచేవాడుగా, ଆଉ ବିଶ୍ୱାସରେ ନୂତନୀକୃତ ହେବା ପାଇଁ కొత్తగా జన్మిస్తేనే గనుక మనము దేవుని యొక్క కుమారులుగా ఉండలేము అని మనకు తెలిసినప్పుడు ନୂତନ ଜନ୍ମ ପ୍ରାପ୍ତ ନହେଲେ ଆମେ ରହିପାରିବା ఈ క్రియ ନାହିଁ। పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందని ଏହି మనం ସମସ୍ତ చూస్తున్నాము. କାର୍ଯ୍ୟ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ହୋଇଥାଏ। మరి విశ్వాసులకు దారి చూపించేవాడుగా పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ବିଶ୍ୱାସରେ ପଥ ପ୍ରଦର୍ଶକ ଭାବରେ ପବିତ୍ର ଆତ୍ମା బర్నబాను సౌలు వారు తను పిలిచిన పనికి ప్రత్యేకించమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ବର୍ଣ୍ଣବାକୁ ସାଉଲଙ୍କୁ ସେ କହିଲା ପରି ଆମେ ଦେଖୁଛୁ। వాక్యం ద్వారా వెలిగించేవాడుగా మనం ବାକ୍ୟ చూస్తున్నాము. ଦ୍ୱାରା ପ୍ରଜ୍ୱଳିତ କରିବାର ଦେଖୁଛୁ। ఎందుకంటే ఈ యొక్క వాక్యమే మనకు దీపమై ఉన్నదని మనం చూస్తున్నాము. କାହିଁକି ନା ଆମେ ଦେଖୁଛୁ ତାହାଙ୍କ ବାକ୍ୟ ହିଁ ଆମମାନଙ୍କର ପ୍ରଦୀପ ହୋଇ దైవావేశం కలిగిన లేఖనాలుగా మనం వీటిని చూస్తున్నాము. దైవావేశం వల్ల కలిగిన వాక్యాలు ఈ విధంగా మనం చూసినట్లయితే వాక్యము చీకటి గల చోటున వెలిగించేదిగా మనం చూస్తున్నాము. ଏହି ପ୍ରକାର ଆମେ ଦେଖୁ ବାକ୍ୟ ଅନ୍ଧକାରକୁ ସେ ପ୍ରଜ୍ୱଳିତ କରେ। మనల్ని బలపరిచేవాడుగా చూస్తున్నాము. ଆମମାନଙ୍କୁ ସେ ବଳବାନ କରନ୍ତି। పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము నొందెదరు, లేదా ପବିତ୍ର ଆତ୍ମା ତୁମମାନଙ୍କ ଉପରେ ଅବତୀର୍ଣ୍ଣ ହୁଅନ୍ତେ ତୁମମାନେ శక్తి నొందెదరు ସତ୍ୟଯୁକ୍ତ కనుక ହବ। మీరు సాక్షులై ఉంటారని చెప్తున్నారు. ତୁମେମାନେ ମୋର ସାକ୍ଷୀ ହେବ ବୋଲି మరి వరాలను అడిగించేవాడుగా మనం ଆଉ చూస్తున్నాము. ସେ ଆମମାନଙ୍କୁ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଦାନ ଦିଅନ୍ତି। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం ପ୍ରଥମ చూసినట్లయితే కొరింథీୟ ତାର 12 ଅଧ୍ୟାୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା 4వ నుండి 11వ వచనాలు మనం చూసినట్లయితే ଯଦି 4 ପଦରୁ 11 పଦ ଦେଖିବା కృపావరములు నానా విధములు, ఆత్మ ఒక్కడే, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుతములు చే శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు, భాషల అర్థము చెప్పు శక్తి. ଆଉ ସେଠାରେ ଅନେକ ବିଷୟ ଲେଖାଯାଏ। ଅନୁଗ୍ରହ ଦାନ ବିଭିନ୍ନ ପ୍ରକାର, କିନ୍ତୁ ଆତ୍ମା ଏକ